తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ పై సంగుపేట చౌరస్తాలోని లక్ష్మీదేవి గార్డెన్స్ లో నిర్వహించిన సంగారెడ్డి జిల్లా ఆందోళ్ నియోజకవర్గ బూత్ లెవెల్ ఏజెంట్స్ బిఎల్ఏలతో అవగాహన శిక్షణ శిబిరంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజనరసింహ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసిసి సెక్రటరీ సచిన్ సావంత్, రాష్ట్ర పిసిసి అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐఆర్ పై మంత్రి శ్రీ దామోదర్ రాజనరసింహ గారు బిఎల్ఏలకు పలు సూచనలు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటర్గా నమోదు చేయాలన్నారు. ఓటర్ల జాబితాలో తప్పుల సవరణకు కృషి చేయాలన్నారు. ఓటర్ తన ఓటు హక్కును కలిగి ఉండేలా చైతన్యాన్ని పెంపొందించాలన్నారు. ఎస్ఐఆర్ పై ప్రజాప్రతినిధులు, ప్రతి ఒక్క బూత్ లెవెల్ ఏజెంట్స్ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎస్ఐఆర్ యొక్క ముఖ్య ఉద్దేశంపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో ఎంపీ సురేష్ శెట్టర్, ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి, డిసిసి ప్రెసిడెంట్, టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, కాటా శ్రీనివాస్ గౌడ్, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏ ఫామ్ నింపుతున్నారో మనం ఏం చేయాలి, మనం ఏ రకంగా జాగ్రత్త పడాలనే బాధ్యత పిఎల్ఏ 2 పైన ఉన్నది. ఇక్కడ చాలా మట్టుకు మనం నష్టపోయే అవకాశం ఎక్కడుంది అంటే, ఎక్కడైతే వికలాంగులే కానీ, వృద్ధులే కానీ, వయోవృద్ధులే కానీ, బయట చదువుతున్న పిల్లలే కానీ, మహిళావంతులే కానీ సరిగ్గా ఫామ్ నింపకపోతే కష్టమవుతుంది. అలా బిఎల్ఏ 2 బాధ్యత ఏంటంటే, రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏ 2 ఏం చేయాలంటే, ప్రతి ఒక్కరు కూడా ఫామ్ రోజుకు 50 ఫామ్స్, 50 దరఖాస్తులు మన బిఎల్ఏకి ఇవ్వచ్చు. 1200 ఓట్లు ఉంటే 1200 ఓట్లలో ఖచ్చితంగా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అనుకుందాం 700 ఓట్లు ఉన్నాయి. ఆ 700 ఓట్లలో ఇలాంటి ఓట్లు ఉన్నాయి. వృద్ధులు ఉన్నారు, వయోవృద్ధులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, యువకులు ఉన్నారు, వలసపోయిన ఓటర్లు కూడా ఉన్నారు, చనిపోయిన వారు, డూప్లికేట్. ఇప్పుడు అంశం ఎక్కడ కలుగుతుందంటే, ఏ ఓటర్ అయితే లేదా అడ్రస్ ఆ ఓటర్ వ్యతిరేకంగా దరఖాస్తు ఇవ్వచ్చు, కంప్లైంట్ చేయవచ్చు. ఫామ్ ఏమంటుంది అంటే, ఇక్కడ తప్పుదాలు ఉన్నాయో దాన్ని సవరణ చేసుకోవచ్చు. కనుక మనమందరం జాగ్రత్త పడి మన ఓటుని కాపాడుకుంటూ, వలస ఉన్న ఓటుని కాపాడుకుంటూ, ఒకవేళ మీకు అభిప్రాయం కలిగిందంటే అంత సమాచారాన్ని సేకరించి డూప్లికేట్ ఓట్లని కంటిన్యూ చేస్తే, కొనసాగిస్తే ఓటు అటు పోతుంది, ఇటు పోతుంది, మన ఓటర్ నష్టపోతాడు. మనం జాగ్రత్తగా మన ఓటర్లను కాపాడుకోవాలి, మన వారిని సంజాయించుకోవాలి, అయ్యాక మాఫ్ చేసుకోని చెప్పి మనం రిక్వెస్ట్ చేసుకోవాలి, ప్రార్థయపడాలి. అదే రకంగా సోషల్ మీడియాలో మన కార్యకర్తలు యాక్టివ్ ఉంటారు. 1000 మంది సోషల్ మీడియా సోల్జర్స్ ఉన్నారు, సైనికులు ఉన్నారు. వీళ్ళ ఓట్లు మనము కొట్టేసే విధంగా ప్రయత్నం చేయాలని ఒక ప్రయత్నం ఉంటుంది. దాన్ని మనం జాగ్రత్త పడాలి. మనము మన కుటుంబము ఒక 1000 మంది సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఉంటే ఆ కుటుంబం 4 అంటే అందులో మనం మన ఓటర్లని ప్రాధాన్యపడి 30,000 ఓట్లు కాపాడుకున్న 30,000 ఓట్లు గల్లంతైంది. అదే రకంగా మన కార్యకర్తల చిరునామాలే కానీ, అడ్రస్లే కానీ కరెక్ట్ మనం నింపకపోతే ప్రత్యేకంగా సోషల్ మీడియాది ఇంకొక 10,000 ఓట్లు నష్టపోయే అవకాశం ఉంది.